వావ్, వాట్ ఎ సూపర్ సీన్. నేను ఇలాంటి సీన్ సినిమాల్లో కూడా చూడలేదు. ఎప్పుడు లేంది నా భర్త నా మీద చేయి చేసుకోవడానికి చెయ్యెత్తడమంటాం, కొట్టొద్దని ఈ ఉషా గారు ఆపడమంటాం. ఏం తరుణ్, ఉషా నిన్ను అంత చెప్పు చేతుల్లో పెట్టుకుందా? ఉషా చెప్తేనే నువ్వు వినేలా నిన్ను అంత మార్చేసుకుందా? హారిక ప్లీజ్, అనవసరంగా ఏవేవో ఆలోచించి పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నావు. నా గురించి నీకు తెలీదా? నేను ఎలాంటి వాడినో నీకు ఇప్పటికీ అర్థం కాలేదా? అర్థమవుతుందండి, ఇప్పుడు నాకు బాగా అర్థమవుతుంది. ఇలా వేరే అమ్మాయితో సంబంధం పెట్టుకోవడానిక నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నావు? ప్లీజ్ హారిక, దయచేసి అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకో. వినడానికి చాలా అసహ్యంగా ఉంది. నా మాటలు వినడానికి మీకు అసహ్యంగా ఉందంటే మీరు చేసిన పనికి నాకెంత అసహ్యంగా ఉండాలి? చిచ్చి, మీ మొహాలు చూస్తుంటేనే నాకు ఒళ్ళంతా తేళ్లు జర్లు పాకుతున్నట్టు అనిపిస్తుంది. ఇంకా ఎంతకాలం మీ మధ్య ఇలా సంబంధం కొనసాగుతుందో నేను చూస్తాను. మైండ్ ఇట్. నేనేదో చిన్నమంటే రగిలించాననుకున్నాను, కానీ అది కార్చిచ్చులా పెద్ద అడవే తగిలిపెట్టింది. నాకు కావాల్సింది కూడా ఇదే కదా. ఉషా ప్లీజ్ ఏడవకు. హారికకేదో పిచ్చి పట్టింది, అందుకే ఇలాంటి పిచ్చి వాగుడంతా వాగుతుంది. నువ్వు చేసిన సహాయం అంతా మర్చిపోయింది. మంచితనం గుర్తించడం మర్చిపోయి ఇలా ప్రవర్తిస్తుంది. దయచేసి తనన్న మాటలు పట్టించుకోకు. అక్కకి నా గురించి అలా ఎందుకు అనిపించిందో నాకు తెలియదు. అలాంటి అనుమానం ఎందుకు కలిగిందో నాకు తెలియదు. ఎప్పుడూ నేను హద్దులు దాటి ప్రవర్తించలేదు, కానీ అక్కకు అలా అనిపించిందంటే తప్పు నాలో ఉందా, అక్కలో ఉందా? ఉషా, నువ్వు ఎలాంటి తప్పు చేయలేదు. తప్పు చేశాననే అపరాధ భావంలో నువ్వు ఉండొద్దు ప్లీజ్. హలో మేఘనా. హాయ్ నానా. ఎలా ఉన్నావమ్మా? నేను చాలా బాగున్నాను నానా, మీరెలా ఉన్నారు? రాజకీయ నాయకుడిని కదమ్మా. సుఖము సంతోషం ఇలాంటివన్నీ మాకు అంత సులభంగా ఎలా దొరుకుతాయి చెప్పు? సరే సరే, ప్రజల సేవలో పడి మీ ఆరోగ్యాన్ని పట్టించుకోవడం మర్చిపోకండి. నా సంగతి వదిలేయమ్మా. మీ ఇంట్లో అందరూ బాగున్నారా? వాళ్ళకేంటి, అందరూ బానే ఉన్నారు. కానీ ఈ 4 గోడల మధ్య నాకే ఏం తోచడం లేదు. అదేంటమ్మా, నాకు ఏ బరువు వద్దు, ఏ బాధ్యత వద్దు అని నువ్వే అన్నావు కదా. సరే, ఇప్పుడు నువ్వు ఏం చేయాలనుకున్నావో అది చెప్పమ్మా. ఏమో తెలీదు నాన్న, ఏదో ఒకటి చేయాలి. నువ్వేం చేయాలనుకుంటున్నావో మీ నాన్నతో చెప్పమ్మా. అది నీకు నేను చేసి పెడతాను. నేను డిసైడ్ అయ్యాక చెప్తానులే నాన్న. సరే సరే, ఒక ముఖ్యమైన విషయం చెప్దామని ఫోన్ చేశానమ్మా. ఏం నాన్న అది? నీకు మన ఫ్యామిలీ ఫ్రెండ్ పురుషోత్తం తెలుసు కదా? తెలియకపోవడం ఏంటి, వాళ్ళమ్మాయినే కదా కిరణ్కి పెళ్లి చేద్దాం అనుకున్నారు. ఆ పెళ్లి పెటాకులయ్యింది. ఇప్పుడు 2 కుటుంబాల మధ్య ఉన్న రిలేషన్షిప్ చెడింది. ఇద్దరి మధ్య రిలేషన్ చెడిందని మీ ఇంట్లో వాళ్ళు అనుకుంటున్నారేమో. పురుషోత్తం ఎప్పుడో మర్చిపోయాడు. ఇంతకీ విషయం ఏంటో చెప్పు. ఏం లేదమ్మా, పురుషోత్తం ఒక మంచి ఆఫర్ తీసుకొచ్చాడు. ఆఫరా? ఏంటది? పురుషోత్తం స్టార్ట్ చేయబోతున్న కొత్త ఫ్యాక్టరీకి పార్ట్నర్ కావాలంట. నేను మీ ఆయన గురించి చెప్పాను. మా ఆయన గురించి చెప్పారా? అవునమ్మా. ఎన్నాళ్ళని ఇంకా మీ అత్తగారు మోచేతి నీళ్లు తాగుతూ ఉంటారు? మీకంటూ స్వాతంత్రం ఉండాలి కదా. మీ అత్తగారి మీద ఆధారపడకుండా మీ బ్రతుకు మీరు బతకాలి కదా. మీరు చెప్పింది కూడా నిజమే అనుకోండి. చూడమ్మా, నేను రాజకీయాల్లో ఎలా అయితే ఎదగాలనుకుంటున్నానో నువ్వు కూడా నీ జీవితంలో అలా ఎదగాలని కోరుకుంటున్నాను.
నువ్వు ఒక ఇంటి కోడలవైనా సరే అక్కడ కూడా నీ ఆధిపత్యమే ఉండాలని నేను ఆశిస్తున్నాను. కానీ మీ అత్తగారి ఇంటి గురించి నాకు బాగా తెలుసు కదా. మీ అత్తగారి కరసాయిగలకి అందరూ భయపడాలి. ఆవిడ ఆజ్ఞాపిస్తే అందరూ ఆగిపోవాలి. ఆవిడ అనుకున్నదే చెయ్యాలి. కాదంటే అన్నీ మూసుకొని కూర్చోవాలి. అలాంటి చోట నీ చేతికి అధికారం రావాలంటే ఫైనాన్షియల్గా నువ్వు నీ భర్త బలపడాలి. నీ ఆధిపత్యం కొనసాగాలంటే మీ అత్తగారే నిన్ను చూసి షాక్ అయ్యే రేంజ్లో నువ్వు నీ భర్త ఎదగాలి. అందుకే పురుషోత్తం కొత్త ఫ్యాక్టరీకి మీ ఆయన్ని పార్ట్నర్గా చేయాలని అనుకున్నాను. నాకు తెలుసు నాన్న, మీరెప్పుడు నా మంచి గురించే ఆలోచిస్తారు. నా ఎదుగుదల కోసం ఏమైనా చేస్తారు. చూడు, సాధ్యమైనంత త్వరగా పురుషోత్తంతో అగ్రిమెంట్ చేసుకుంటే మంచిది. అక్కడ మీ ఆయనకి పెద్దగా రెస్పాన్సిబిలిటీస్ ఏమీ ఉండవు. అలాగే ఎదగడానికి మంచి అవకాశం ఉంటుంది. మీ ఆయనకి ఈ విషయం చెప్పి చూడు. తప్పకుండా నాన్న, ఇంత మంచి ఆఫర్ ఆయనకి చెప్పకుండా ఉంటానా? ఆయనతో మాట్లాడి మళ్ళీ నీకు కాల్ చేస్తాను, సరేనా? సరే అమ్మా, ఉంటాను. సరే నాన్న, బాయ్. నీ స్థానం మారుతుంది, నీ స్థాయి దిగజారిపోతుంది. ఈ ఇంట్లో పెద్ద కొడుకు అనే స్థానం ఎప్పటికీ మారదు. పెద్ద కొడుకు మా అమ్మిచ్చే గౌరవంలోనూ ఎప్పుడు మార్పు రాదు. అవునవును, ఆఖరికి ఆ పెద్ద కొడుకు అనే స్థానం తప్ప మీకు ఇంకేమీ మిగిలేలా లేదు. నేనెప్పుడో చెప్పాను మీకు డైరెక్టర్ పోస్ట్ ఇచ్చుంటే బాగుండేది అని. ఇప్పుడు చూడండి, ఆ కిరణ్ అన్ని బాధ్యతలు మీపైనే ఉంచి మీకేకంగా పని లేకుండా చేస్తున్నారు. కిరణ్ ఒక్కడే చాలని, కిరణ్ చాలా ఇంటెలిజెంట్ అని, అతనే మొత్తం చూసుకుంటాడులే అని మిమ్మల్ని ఇంటికి వెళ్ళమని చెప్పారా మీ అమ్మగారు? సంజయ్ మనసులో ఏదో అలజడి మొదలైనట్టు అనిపిస్తుంది. కిరణ్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం తనకు నచ్చటం లేదా? చచ్చా, కిరణ్ విషయంలో సంజయ్ అలా ఆలోచించడు. కానీ కిరణ్మయ్య సంజయ్ కంటే కిరణ్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు మాత్రం సంజయ్కి క్లియర్గా అర్థమవుతుంది. ఎప్పుడొచ్చో కిరణ్మయ్య? మీరు నా రాక కూడా గమనించకుండా దీర్ఘాలోచనలో ఉన్నప్పుడు. ఇంతకీ ఏంటో అంత దీర్ఘాలోచన? సంజయ్ గురించే ఆలోచిస్తున్నాను. సంజయ్ గురించా? ఏముందంత దీర్ఘంగా ఆలోచించడానికి? కుడి ఎడమ అనే భేదం ఉన్నా మనం రెండు చేతుల్ని ఒకేలాగా చూడాలి. ఎందుకంటే రెండు చేతుల్లో ఏది ఎక్కువ కాదు, ఏది తక్కువ కాదు కాబట్టి. నేను నా రెండు చేతుల్ని సమానంగానే చూస్తున్నానే. నీ శరీరంలో ఉన్న రెండు చేతుల్ని నువ్వు సమానంగానే చూస్తున్నావేమో, కానీ నీ కడుపును పుట్టిన బిడ్డల్ని మాత్రం నువ్వు సమానంగా చూస్తున్నట్టు నాకు అనిపించటం లేదు. ఏ తల్లి తన బిడ్డల మధ్య వ్యత్యాసం చూపించదు. కానీ నువ్వు చూపిస్తున్నావుగా. అది మీ అభిప్రాయం కాదు, అదే నిజం. వాళ్ళని వేరువేరుగా చూస్తున్నా అని మీరెందుకు అనుకుంటున్నారు? ఈ మధ్య సంజయ్ కాకుండా అన్ని పనులు కిరణ్కి అప్పచెపుతున్నావు. సంజయ్ చేసే పనుల్లో కూడా కిరణ్కి పెద్దపీట వేస్తున్నావు. కిరణ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ సంజయ్ని ఇగ్నోర్ చేస్తున్నావు. నేను పనుల్ని డివైడ్ చేస్తున్నాను కానీ మనుషుల్ని కాదు. నీకు పనులు డివైడ్ చేస్తున్నట్టు అనిపిస్తున్నా నాకు మాత్రం నీ కొడుకులను చూసే దృష్టి మారుతుందేమో అనిపిస్తుంది.
చూడండి, కిరణ్ తెలివైనవాడు, ఏ పనినైనా సమర్థవంతంగా చేయగలిగేవాడు. తను కొత్తగా ఆఫీస్కి వస్తున్నాడు కాబట్టి ఆఫీస్ పనులన్నిట్లో హెల్ప్ చేయాలనేది నా ఆలోచన. నిజమే అయి ఉండొచ్చు కిరణ్మయి, కానీ మీరు అనవసరంగా ఇవన్నీ ఆలోచిస్తున్నారనిపిస్తోంది. చూడండి, కిరణ్ చాలా షార్ప్గా ఆలోచిస్తాడు, మేనేజ్మెంట్ కూడా బాగా చేయగలడు. అందుకే కిరణ్ కన్ని విషయాలపై పట్టు రావాలని తీసుకెళ్తున్నాను. సంజయ్ కన్ని విషయాలు తెలుసు, కానీ తనకంటే కిరణ్ అన్ని విషయాల్లోనూ సమర్థుడు. కిరణ్ మేనేజ్మెంట్ చూసుకుంటాడు, సంజయ్ అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటాడు. ఇందులో ఒకరిని తక్కువ చేయడం, ఒకరిని ఎక్కువ చేయడం లాంటివి ఏవీ లేవే. అది సంజయ్తో నువ్వు ముందే స్పష్టంగా చెప్పుండాల్సిందే. అమ్మ నన్ను తక్కువగా చూస్తుంది, తమ్ముణ్ణి ఎక్కువగా చూస్తుంది అని సంజయ్ మీకు చెప్పుకొని బాధపడ్డా? పిల్లలు అలాంటివి చెప్పుకునే దుస్థితి మనం కల్పించకూడదు. ఒకవేళ అలాంటి పరిస్థితే వస్తే మనం తెలియనట్టు ఉండిపోవడంలో అర్థం లేదు. అసలు నువ్వు ఏమనుకుంటున్నావో సంజయ్కి చెప్పు. చెప్తాను, అందుకు టైం వస్తుంది. అయినా ఏంటి, ఇవాళ నన్నేదో కొత్తగా చూస్తున్నారా మీరు? నా పద్ధతి గురించి తెలీదా మీకు? నా కొడుకులు నేనేం చేసినా ఏం మాట్లాడినా అర్థం చేసుకుంటారు. వాళ్ళకి నా గురించి బాగా తెలుసు. ఇక మీరు దీని గురించి ఆలోచించకపోతే మంచిది. కిరణ్మయి, నేను చెప్పేది నీకు అర్థం అవుతుంది, కానీ నీ పంతో నువ్వు మార్చుకో. నువ్వు చెప్పిందే అందరూ వినాలనుకుంటా. నీ ముందు తలదించుకుంటారు, తలాడేస్తారనే ఒక భ్రమలో బతుకుతున్నా. నీ మీదున్న ప్రేమతో, నీకిస్తున్న విలువతో అందరూ నిన్నే అర్థం చేసుకుంటారనుకుంటున్నా. అవతలి మనసుల్లో ఉండే భావాలని అర్థం చేసుకోవడానికి కనీసం ప్రయత్నం కూడా చెయ్యు. ఈ పద్ధతి నీకు ఎప్పుడో ఒకప్పుడు పెద్ద దెబ్బ ఎదురయ్యేలా చేస్తుంది కిరణ్మయ్య. నిన్ను ప్రేమించే నీ భర్తగా, నీ శ్రేయస్సు కోరే నీ శ్రేయోభిలాషిగా నీకు అలాంటి సందర్భం ఎదురుకాకూడదని మనసారా ఆశిస్తున్నాను. నువ్వు నీ తీరు మార్చుకొని అందరినీ అర్థం చేసుకునే రోజు రావాలని ఎల్లప్పుడూ కోరుకుంటాను. మొన్న నీకు కొత్త చీర కొనిచ్చాడు కదా, అదేంటో తెలుసా? ఆ రోజు తెచ్చినవి 2 చీరలు. అందులో ఆ ఉషాకి నచ్చిన చీర ఉషాకిచ్చి సెకండ్ ప్రయారిటీగా 2వ చీరని నీకు తెచ్చిచ్చాడు. నీకు క్షమాపణ చెప్పమని ఉష చెప్పుంటుందిలే, అందుకే చెప్పుంటాడు. ఏవైనా సరే ఉష మాటలకి తరుణ్ బాగా కట్టుబడి ఉంటాడు. అక్క, పాలు తీసుకో. నువ్వెందుకొచ్చావు? నేను నీ రూమ్కి రాకూడదా అక్క? గ్రహణం కోసం ఆ వెన్నెల ఎదురు చూడదు ఉషా. అంటే నన్ను నీ జీవితంలో ఒక గ్రహణంలా భావిస్తున్నావా అక్క? మరి కాదా? నీ నీడ సోకిన నా సంసారం నాశనం అయిపోతుంది. ఇప్పటికే నీ ఛాయలు నా సంసారం మీద పడి మా బంధం చుట్టూ ఒక ముళ్ళ కంచెలా చుట్టుకున్నాయి. నాకు తరుణ్కి మధ్య ఉన్న ఒక ప్రేమ పాసాన్ని తెంచడానికి చూస్తున్నావు. నువ్వు నాకు పొడిచిన వెన్నుపోటు చాలు. అలా అనకక్క, నేనెప్పుడూ నీకు మేలు చేసేదాన్నే కాని కీడు చేసేదాన్ని కాదు. అనవసరమైన అపోహల్లో పడి నన్ను ఒక ద్రోహిలా చూడకు. అపోహలా? నా కళ్ళతో నేను చూసినవన్నీ అపోహలా? నువ్వు నా జీవితాన్ని నాశనం చేయడానికి చేసిన పనులన్నీ అపోహలా? నన్ను తెలివిగా ఏమార్చడానికి ప్రయత్నించుకు ఉషా. అక్క, మన కళ్ళు కూడా మనల్ని ఒక్కోసారి మోసం చేస్తాయి అంటారు. నువ్వు ఆ పరిస్థితుల్లో ఉండి నిజాన్ని చూడలేకపోతున్నావు. వద్దు! నువ్వు ఏం చెప్పినా వినడానికి నేను సిద్ధంగా లేను. నువ్వు కనిపిస్తే చాలు పాపం తగిలినట్టు అనిపిస్తుంది. నువ్వు ఎదురైతే చాలు
ఎక్కడలేని చిరాకుతో ఒళ్ళంతా మండిపోతుంది. నువ్వు నా కంటికి కనిపించకు ఉషా, వెళ్ళిపో. నాకేం కావాలన్నా పండు దుర్గా చూసుకుంటారు. నీ సేవలు నాకు అవసరం లేదు. హారిక ఎవరి మీద అరుస్తోంది? ప్రశాంతంగా ఉన్న ఇంట్లో ఈ గొడవేంటి? ఇంట్లో చిన్నపిల్లలకి చెప్పినట్టు అందరికీ ఎప్పటికప్పుడు క్రమశిక్షణ నేర్పించాల్సి వస్తోంది. ఇంకా నిలబడ్డావే? నీకే చెప్పేది, వెళ్ళావు. హలో. అక్క, అసలు నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? నువ్వే నన్ను నిన్ని మాటలు అంటుంది? అసలు ఇంతలా మారిపోయావేంటక్క? నీ మేలు కోరే నీ చెల్లెల్లాంటి దాన్ని నాపై నీ నిందలు ఎందుకు వేస్తున్నావక్క? నా మీద ఇంత కోపం ఎందుకు పెంచుకున్నావు? ఆహా, సాంప్రదాయని శుద్ధపూసని అన్నట్టు తెగ నాటకాలు ఆడుతున్నావు ఉషా. చేసేవన్నీ సైలెంట్ గా చేసేస్తూ ఇప్పుడు కోపం ఎందుకు వస్తుందక్కా అని ఎంత చక్కగా అడుగుతున్నావమ్మా. చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు, చేసేవి మాత్రం సంసారాలని తగలబెట్టడాలు అన్నట్టు అక్క అక్క అంటూనే ఆ అక్క పక్కన పెద్ద గొయ్యి తవ్వావు. సరిగ్గా చెప్పావక్క. చెయ్యకూడనివన్నీ చేసేసి ఏం తెలియని దానిలా మాట్లాడుతుంది. ఇంకా నన్ను ఎలా ఏమార్చాలా అన్నట్టు నా చుట్టూనే తిరుగుతుంది. అయ్యో హారిక, ఇది నీ సమస్య, నీ గొడవ. నేను నీకు సపోర్ట్ గా నిలబడగలనే కానీ నీ బాధ్యతని నేను తలెత్తుకుంటే నేనే నీకు నూరిపోసాను అని అనుకుంటారు. నాకెందుకు వచ్చిన తలనొప్పి? అక్క, చేదుగా ఉన్న ప్రతిదీ విషయమని అనుకోకూడదు. ఎందుకంటే చేదుగా ఉండే వేప మనకెంతో మేలు చేస్తుందో నీకు తెలుసు. మన కళ్ళకి కనబడే విషయాలు కూడా అంతే. అర్థం చేసుకోవడంలో అవకతవకలయ్యాయంటే మంచి కూడా చెడుగానే కనిపిస్తుంది. మేలు చేసే వాళ్ళు కూడా కీడు తలపెట్టే వాళ్ళలాగే కనిపిస్తారు. నన్ను అపార్థం చేసుకోకక్కా. లేదు మా మహాతల్లి, ఇప్పుడే నేను నీ గురించి సరిగ్గా అర్థం చేసుకున్నాను. నువ్వు పువ్వులా కనిపించే ముళ్ళవి, నీరులా కనిపించే నిప్పువి. నేనెన్ని మాటలన్నా నాకు అసలు నువ్వెందుకు సేవలు చేస్తున్నావు? సేవలు చేసే పేరుతో నీకు తరుణ్కి మధ్య ఉన్న నా అడ్డు తొలగించుకోవాలని చూస్తున్నావా? ఈ పాలలో ఏం కలిపి తీసుకొచ్చావు? షుగర్ కలిపావా లేక విషం కలిపావా? అంత మాట అనకక్క. నేను మరీ ప్రాణాలు తీసే దానిలో కనిపిస్తున్నానా? నా ప్రాణానికి ప్రాణమైన తరుణ్నే నా నుంచి దూరం చేయడానికి ప్రయత్నిస్తున్నావు. నా ప్రాణం తీయడం నీకొక లెక్క? నాకు నీ సేవలేమీ అవసరం లేదు. వచ్చిన దాన్నే వెళ్ళిపో. వెళ్ళిపో ఇక్కడి నుంచి. హలో, మేడం, మిమ్మల్ని కిరణ్మయి మేడం పిలుస్తున్నారు. నువ్వు వెళ్ళు, నేను వస్తాను. నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఎందుకు పిలిచింది? హారిక గురించి తెలిసిందా? వెళ్తా. అత్తయ్య
అత్తయ్య గారు పిలిచారా? ఈ ఇంట్లో అసలేం జరుగుతోంది? అంతా బానే ఉంది కదా అత్తయ్య. కవర్ చేయాలని చూడకు మేఘన. ఇందాక హారిక గదిలో నుండి ఆ అరుపులేంటి? ఉషని హారిక ఎందుకు తిడుతోంది? వాళ్ళిద్దరి మధ్య గొడవ ఏంటో ఎందుకో నాకు తెలియాలి. ఈ మధ్య ఉషని చూస్తే హారికకి అస్సలు పడట్లేదత్తయ్య. ఉషని చూస్తేనే మండిపడుతోంది, తాచుపాములా లేస్తోంది. హారికకి దూరంగా ఉండమని ఉషకి ఎంత చెప్పినా వినడం లేదు. మళ్ళీ మళ్ళీ హారిక కంటపడి విసిగిస్తుంది. అసలే హారిక కడుపుతో ఉన్న మనిషే. అలాంటి మనిషికి చిరాకు పుట్టించే పనులు ఉష చేయకూడదు కదత్తయ్యా. అసలేం జరిగింది? ఉషని హారికకి దూరంగా ఉంచాలి. తనకి డెలివరీ అయ్యేంత వరకు ఉష తన కంటికి కనిపించకపోతేనే మంచిదత్తయ్యా. హారిక ఆరోగ్యం, తనకి పుట్టబోయే బిడ్డ మనకి చాలా ముఖ్యం కదా. తను ప్రశాంతమైన వాతావరణంలో ఉంటేనే అది సాధ్యపడుతుంది. అది నాకు తెలుసు. ఏం చేయాలని నిన్ను అడగట్లేదు. నేను అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పు. తోబుట్టువుల్లా కలిసుండే వాళ్ళ మధ్య ఎందుకు సఖ్యత చెడింది? ఆప్యాయంగా ఉండే వాళ్ళ మధ్య గ్యాప్ ఎందుకు వచ్చింది? హారికకి ఉషపై అంత కోపం వస్తోందంటే ఏదో పెద్ద విషయమే అయ్యుంటుంది. అదేంటి? అంటే అత్తయ్య, అది నసగడం ఆపి ఏం జరిగిందో చెప్పు. అయ్యో అత్తయ్య, మీకిదంతా ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. మేఘన చెప్పింది నిజమా? వెంటనే నువ్వు ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపో.